కలుపును నివారించుకోవడానికి ప్రత్యేక సమయం ఏంటిదంటే ఆ పంట కాలంలో 30% అన్నమాట. అంటే మొదటి 30-40 రోజుల వరకు చాలా కీలకమైన సమయం అండి. ఎందుకంటే అప్పుడు పంట చాలా లేత దశలో ఉంటుంది. పంట కలుపుతో పోలిస్తే పంట చాలా నెమ్మదిగా పెరుగుతుంది. కానీ కలుపుకు పోటీ పడే తత్వం గుణం ఎక్కువగా ఉంటుంది. కలుపు చాలా వేగంగా నీటిని పీల్చుకుంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ పోషకాలను తీసుకుంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని, అదేవిధంగా పోషకాలను ఆ విధంగా తీసుకోవడం ద్వారా అది తొందరగా పెరగడం ద్వారా పక్కలున్న పంటను కమ్మే అవకాశం ఉంటుంది. తద్వారా సూర్యరశ్మి కూడా ఇదే కలిపే ఎక్కువ తీసుకోవడం ద్వారా మనకు ఈ పంటల ఉత్పత్తి, అదేవిధంగా పంట పెరుగుదల మీద చాలా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కలుపుని మొదటి 30-40 రోజులు ఏ పంటనైనా గానీ జనరల్‌గా మొదట 30-40 రోజులు, పంట కాలాన్ని బట్టి 30% అంటే ఉదాహరణకు ఇప్పుడు చెరుకు లాంటి పంటలున్నాయి. వాటికి సుమారు ఒక సంవత్సరం పెరుగుతుంది కాబట్టి మొదటి 3 నెలలు చాలా ముఖ్యమైనవి కలుపు నియంత్రించుకోవడానికి. అదేవిధంగా మన వరి పంటలో కేవలం 120, 130 రోజులు మనకి యాసంగికి అనువైన వంగడాలున్నాయి కాబట్టి మనము ఒక 30-40 రోజులు కలుపు రాకుండా మనం సంరక్షించుకున్నట్టయితే మనకు మంచి దిగుబడులొచ్చే ఆస్కారం వరి నుంచి యాసంగిలో అవుతుందండి.